ఫీమేల్‌లో వైట్ డిశ్చార్జ్‌కి యూరిన్ ఇన్ఫెక్షన్స్‌కి ఏమన్నా సంబంధం ఉంటుందండి? అంటే వైట్ డిశ్చార్జ్ మే కోఎగ్జిస్ట్ విత్ యూరినరీ ఇన్ఫెక్షన్. వైట్ డిశ్చార్జ్ అంటే గైనకాలజికల్ ఐ మీన్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్‌లో అంటే వెజైనాలో గానీ, లేకపోతే సర్విక్స్‌లో గానీ, లేకపోతే యూరిటర్స్‌లో గానీ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే వైట్ డిశ్చార్జ్ డెవలప్ అవుతుందన్నమాట. ఆ విధంగా ప్రెజెంట్ చేస్తారు. ఇది కాకుండా దీంతో పాటు యూరిన్‌లో ఏమన్నా స్మెల్ రావడం గానీ, యూరిన్‌లో బాగా బర్నింగ్ సెన్సేషన్ గానీ, యూరిన్‌లో బ్లడ్ వచ్చిందనుకోండి, అట్లాంటప్పుడు ఇట్ ఈస్ టర్మ్డ్ యాస్ యూటీఐ. సో ఈ కండిషన్‌లో ఏంటంటే వి అడ్వైస్ టు మీట్ ఆస్ ది పేషెంట్ టు మీట్ గైనకాలజిస్ట్. గైనిక్ వాళ్ళు చూసి వాళ్ళు ఆన్ టైమ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అంటే వైట్ డిశ్చార్జ్ పార్ట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ యూటీఐ. ఓకే. కానీ రెండు కోఎగ్జిస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే. యెల్లోగా వస్తూ ఉంటుంది యూరిన్ ఈ సమ్మర్‌లో. సో అది కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకోవాలా? లేకపోతే బాడీ డీహైడ్రేషన్ అనుకోవాలా? అంటే జనరల్గా మామూలుగా యూరిన్ కలర్ వచ్చేసి పేల్ yellowనే. ఇట్ ఈస్ నాట్ వైట్, ఇట్ ఈస్ నాట్ టోటలీ వైట్ డ్యూ టు సమ్ పిగ్మెంట్ ఇన్ ది యూరిన్. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకునే క్వాంటిటీ ఆఫ్ వాటర్ని బట్టి యూరిన్ కలర్ అని వేరీ అవుతూ ఉంటుంది. బాగా ఎక్కువ వాటర్ తీసుకుంటే యూ కెన్ న్యూటీస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వైట్ వాటర్ లాగా ఉంటుంది అన్నమాట. బాగా తక్కువ వాటర్ తీసుకుంటే మాత్రం యూరిన్ కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో వస్తుంది, ఎల్లో కలర్లో వస్తుంది అన్నమాట. సో ఈ బాగా ఎల్లో కలర్లో వచ్చిందంటే ఇట్ ఇండికేట్స్ దట్ ది పర్సన్ ఈజ్ నాట్ టేకింగ్ ఎడిక్వేట్ వాటర్. సో ఎడిక్వేట్ వాటర్ తీసుకోమని చెప్పి ఒక ఇండికేషన్ అనమాట, తీసుకుంటే మంచిది. ఓకే. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలాంటి అవగాహన అవసరం ఈ యూరినరీ ప్రాబ్లమ్స్కి సంబంధించి? సో యూరినరీ ఇష్యూస్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఫ్రీక్వెంట్ యూరినేషన్ కానీ, యూరిన్ ఫ్రీగా రాకపోవడం కానీ, బాగా సన్నగా రావడం కానీ, లేకపోతే యూరిన్లో బాగా మంట రావడం కానీ, ఇది ఉంటే మాత్రం వెంటనే ఒక యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే బెటర్. ఆర్ఎల్స్ యూరాలజిస్ట్ అపాయింట్మెంట్ దొరకలేదు అంటే మాత్రం దగ్గరలో ఫిజిషియన్ కన్సల్ట్ చేసినా బెటర్ అనమాట. ఇవి నెగ్లెక్ట్ చేస్తే బాగా సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ దోస్ థింగ్స్. ఓకే. యూరిన్ అంటే ఒకవేళ మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఎక్కడికైనా వెళ్ళలేకపోయినప్పుడు అంటే ఎక్కువసేపు హోల్డ్ చేసిన ప్రాబ్లం అని అంటారు. నిజంగా ప్రాబ్లం? 1-2 సార్లు హోల్డ్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదండి. కాకపోతే అది క్రానిక్గా అంటే కొంతమంది పిల్లలు కానీ లేకపోతే బయట వర్క్ చేసే వాళ్ళు కానీ దే విల్ గో యూరిన్ ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ హోమ్. మార్నింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఎక్కడ వెళ్ళకుండా మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్తారు అనమాట. అట్లాంటిది ఇట్ ఈస్ వెరీ డేంజరస్ హ్యాబిట్. సో ఇట్ మే డెవలప్, ఇట్ మే లీడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్. కొన్ని సందర్భాల్లో బ్లాడర్ కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అది 1-2 సార్లు అట్లా హోల్డ్ చేసుకున్నా కానీ పర్వాలేదు, కానీ ఇది యాజ్ ఎ రెగ్యులర్ హ్యాబిట్ అట్లా ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవడం, బయట యూరిన్ వెళ్ళకపోవడం అది కరెక్ట్ కాదు. నైట్లో కొంతమంది నైట్ అయినా సరే వెళ్తూ ఉంటారు. సో నైట్లో అసలు యూరిన్కి వెళ్ళొచ్చా లేకపోతే? అంటే యూరిన్ వస్తే యూరిన్ వెళ్తారు ఎట్లాగో. సో వాటర్ ఎక్కువ తాగొద్దు అని చెప్తూ ఉంటారు కదా నైట్. ఈవినింగ్ టైం 6 తర్వాత కొంచెం రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం ఎవరికైతే యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో, లైక్ డయాబెటిక్స్ కానీ లేకపోతే ఎల్డర్లీ వాళ్ళలో కానీ. సో వాళ్ళకి ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్స్ అయిందనుకోండి, సో ఆటోమేటిక్గా నెక్స్ట్ డే యాక్టివ్గా ఉండరు అనమాట. దాంతోపాటు యూరిన్ కూడా ఎక్కువసార్లు వెళ్ళాల్సిన అవసరం పడుతుంది అనమాట. అది. అండ్ రీసెంట్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఎర్లీగా ఇంతవరకు పడుకునేవాళ్ళు 10 o'clock పడుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఫోన్ చూసుకుంటా ఆల్మోస్ట్ 12 o'clock 1 o'clock పడుకుంటున్నారు అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఆ టైంలో వాటర్ కన్సంప్షన్ కానీ లేకపోతే ఫ్లూయిడ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా షుగరీ డ్రింక్స్ కానీ ఫుడ్ తీసుకోవడం కానీ జరుగుతూ ఉందన్నమాట. దానివల్ల నైట్ లెగాల్సిన అవసరం పడుతూ ఉంది. సో ఈవెన్ డిస్టర్బెన్స్ ఆఫ్ స్లీప్ ఆల్సో అండ్ స్లీప్ ప్యాటర్న్ కూడా డిస్టర్బ్ కావడం వల్ల నైట్ టైం లెగాల్సిన అవసరం పడే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి యూరిన్ ఫ్రీగా రాదు, సన్నగా వెళ్తూ ఉంటారు. సో అది కూడా ఒక ప్రాబ్లమేనా? డెఫినెట్గా యూరిన్ ఫ్రీగా రాకపోవడం అంటే కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, యూరిన్కి వెళ్ళినప్పుడు ఒక 10 seconds 15 secondsలో యూరిన్ ఎంటీ అయిపోవాలి. కానీ వాళ్ళు అబ్జర్వ్ చేసేది ఏంటంటే పక్కన వాళ్ళు వచ్చి యూరిన్ పాస్ చేసి వెళ్ళిపోతారు, వీళ్ళు మాత్రం స్టార్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది. స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా టైం పడుతుంది ఎంటీ చేయడానికి. ఎంటీ అయిన తర్వాత కూడా కొంచెం లోపల మిగిలిపోయినట్టు వీళ్ళకి సెన్సేషన్ ఉంటుంది అనమాట. అట్లాంటి కండిషన్స్లో మనకేంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ఏజ్. ఒకవేళ యంగ్ మేల్స్లో కానీ యంగ్ ఫీమేల్స్లో డెవలప్ అవుతే మాత్రం దాన్ని స్ట్రిక్చర్ అంటారు అన్నమాట. స్ట్రిక్చర్ అంటే యూరినరీ ట్యూబ్ అనేది యురెత్రా అంటారు అన్నమాట. అది కామన్ ఎగ్జిట్ ట్యూబ్ బ్లాడర్ కింద స్టార్ట్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 17 centimeters ఇన్ మేల్స్. సో వాళ్ళలో అక్కడ దారి ఎక్కడైనా సన్నబడింది అనుకోండి, డ్యూ టు ప్రీవియస్ ఇన్ఫెక్షన్ కానీ ట్రామా కానీ దెబ్బ తగలడం వల్ల కానీ ఆ ట్యూబ్స్ నేరో అయింది అనుకోండి, దాన్ని స్ట్రిక్చర్ అంటారు అన్నమాట. స్ట్రిక్చర్లో ఏంటంటే ఉండాల్సిన క్యాలిబర్ కాకుండా ఇంకా ట్యూబ్స్ సన్నబడడం వల్ల యూరిన్ ఫ్రీగా రాదు. సో యూరిన్ డ్రాప్ బై డ్రాప్ రావడము, ఎక్కువ ప్రెషర్ ఎగ్జర్ట్ చేసి యూరిన్ ఎక్స్ట్రేట్ చేయాల్సిన అవసరం పడడము, లేదా యూరిన్ లోపల మిగిలిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వీ గో విత్ ఎవాల్యుయేషన్.
ఫస్ట్ యూరోఫ్లోమెట్రిన్ సింపుల్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్ ఉంటుంది అనమాట. అది చేసినప్పుడు లోపల ఏమైనా ఫ్లో ప్యాటర్న్ అబ్నార్మల్గా ఉన్నా కానీ లేకపోతే మ్యాక్స్ ఫ్లో రేట్ అంటారు అనమాట. అదే